వాళ్ళు అయ్యి ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఉంటుండేనా? నేను ఎందుకు కష్టపడి సాగుతున్నా అండి? ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమే దేస్తాడారా? అమ్మ బాబులు ఎవరు లేకపోతే ఎప్పుడు దేకడరా? కాలు పట్టుకో బ్రో, చేయని చెప్పి ఇంకోసారి. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఛానల్. నేను మిశ్రత్. సో ఈరోజు ప్రాంక్ వచ్చేసి కొంచెం డెడ్లీ క్రేజ్ ఉండబోతుంది అనుకుంటున్నా. లైక్ ఎట్లా అంటే మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ప్రాంక్ గురించి తర్వాత మాట్లాడదాము. సో వీడియో అంటే చాలా వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు వాళ్ళ ఛానల్. బీర్ చేతిలోనే పట్టుకుంటావా? పట్టుకోవాలి, చేతిలోనే పట్టుకోవచ్చు అంతే కదా? కనిపిస్తుందా బ్రో? ఎప్పుడు వస్తావా మమ్మీ? ఇప్పుడు వస్తుందా? కాదు, నువ్వు ఇప్పుడు బీర్ చేతిలో కూడా ఏం కాదు పక్కా కదా? చూసుకుంటావా ఏమో? అయితే నన్ను కొట్టగల, నిన్ను కొట్టాను అంతే. ఈ కిచెన్ బయట ఇక్కడికి రారు కదా ఎవరు? కిచెన్ బాల్కనీ అది సరే ఇక్కడ రికార్డింగ్ ఆంధ్ర వస్తా. మీ అమ్మ నాకేం జరగలేదు మధ్యలో డప్పులు కొడుతున్నాయి. పూరి లాంటి పులుగుర అయిపోవచ్చు, బుగ్గ ఇష్టట్టు ఉన్నాను కానీ. A few moments later. ఏంరా? ఏం చేసినావు బయట? ఎక్కడ పెట్టినా? ఎక్కడ పెట్టినా వచ్చి నన్ను పెట్టుకుంటారు నాతో? ఎవరు పెట్టుకున్నారు? ఎవరు బాబు నువ్వు? ఫ్రెండ్ అంటే ఎందుకు వచ్చినావు? అది పిలిచిందా లేదా ఆయన నువ్వు ఆగం పట్టిస్తున్నావా? కథ కొడుతున్నారా? నేనేం చేయలే అంటే ఏం చేయండి? ఏడ కూర్చున్నావు? అది తాగుడేంది? ఇల్లు ఏంది? గలట ఏంది? ఎంతకన్నా నేను కాపాడుకోవాలా నేను? ఏమైందమ్మా ఇప్పుడు? ఏం చేసినా? ఏం చేసినా హౌస్ పెట్టిగా పెట్టుకుంటూ కూర్చుంటా బయట. ఎక్కడ పెట్టి పెట్టినా నేను? ఎవరు చెప్పి నీకు? ఎవరు చెప్పారు? బయట జనాలందరూ ఎప్పుడు ఎవరు పెట్టుకున్నారు? ఇప్పుడు నువ్వు పైసలు ఏడు చేసి చెప్పు. పైసలు ఏడు పెట్టి పెట్టావు? నేను ఎక్కడ పెట్టి పెట్టినా? ఎవరు చెప్పినారు? నేనేం చేసిన అంట పిలిచి వచ్చినంట అంతే. ఎందుకు పిలిచిండు? నువ్వు ఎందుకు వచ్చినావు? అట్టిగానే జస్ట్ ఫ్రెండ్ అని పిలిచిన అంతే. నీకు ఇప్పుడు తాగుడు పైసలు ఏమైనా వచ్చినాయి? ఇది ఎట్లా? నేనేమో కష్టపడి ఏదైనా పని చేసుకొని వచ్చి నీకు పైసలు ఇస్తుంటే నువ్వు ఇంతగా చేస్తున్నావు. బయట పెట్టి పెట్టుకుంటా అంటే ఒక్క నిమిషం కూర్చోండి మీరు. ఏం కూర్చుంటారా? అరే అది నువ్వు బాగా ఏడుతున్నావు. నాకు మెయ్యి వంట తీసిపోయి నువ్వు ఇట్లా బాధపడుతున్నావు. నేను ఎంత చేసుకుంటూ కూర్చోవాలి? ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకు కలుస్తున్నావు? నువ్వు ఏడే పెట్టి పెట్టావు? పైసలు ఏడు తీసుకున్నావు? అది ఎందుకు వచ్చి నన్ను పెట్టుకున్నావు నాతో? ఎవరో పెట్టుకున్నారు? నువ్వు ఏడే పెట్టి చేసింది తెలీదా? అంటే అది నా కోసం వచ్చినాడు, ఇప్పుడే వచ్చిండా? నిజమే ఎవడు చెప్తున్నావు నువ్వు కథలని నాకు? నిజమమ్మీ. అరే ఏమనుకుంటున్నావు? నమ్ము మమ్మీ, నన్ను నువ్వు ఏడే నమ్ముతాను? బయట అవసరం గురించి అన్ని పెట్టుకుంటుంటే అందరు కలిసి నమ్ముతే దోస్తులు నాకు ఆగం పట్టకరా నాకు చెప్పాలి. నువ్వేం చేస్తావు? తాగుతున్నా చూసుకుంటూ కూర్చున్నావా? వానికి అదే చెప్తున్నా అంటే వాడు మొత్తం అడిక్ట్ అయిపోయినా అంటే వానికి అదే చెప్తున్నా నేను. మరి నువ్వు నాకు చెప్పాలి. ఎన్ని రోజులు పెట్టి నువ్వు చూస్తున్నావు దోస్తుని? అది తాగుతుంది కదా. నేను వానికి అదే సంజాయిస్తున్నా అంటే వాడు అదే అలవాటు చేసుకుంటుండో అదే చెప్పడానికి వచ్చిన. మీరేమో నన్ను తప్పు అర్థం చేసుకుంటున్నారు. ఒకసారి ఏం దోస్తులు బిడ్డ ఆగమైతుంటే మీరు ఏం చెప్తున్నారా? ఆడి చెప్పే బదులు నాకు చెప్పురి, నేను బాగు చేసుకుంటా ఆడిని. ఆంటీ వాడు చెప్తున్నవాడు తాగుతూనే ఉన్నాడు. వాడు నా దోస్తే కదా అండి, నా దోస్తుల దోస్త ఆంటీ. వాడికి పైసలు ఇవ్వాలంటే వద్దురా ఇయ్యగరాడైనా అని చెప్పి నేను సంజాయించుకొచ్చిన. ఏం పైసలు ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? నేను ఇంతగానం కష్టపడుతుంటే ఈడేమి ఇంతగానం పైసలు ఆగం పట్టిస్తుంటే నువ్వు వాడికి చెప్పుకుంటూ కూర్చుంటే తల్లికి నాకేం తెలుసు బయట ఏం జరుగుతుందో? వాడు ఎల్లు పంచాయతీలు పెట్టుకుంటాడు. నాకు మంది వచ్చిన ఇంటి మీద గొడవ పెట్టుకుంటే కానీ ఒకసారి ఉరకన్నా అంటే మీరు ఎందుకు అట్లా అడుగుతారు అంటే ఒకసారి కూర్చోండి అంటే ఒకసారి కూర్చోండి అంటే
మీరు అట్లా దమ్మడకండి, మీరు అట్లా మెల్ల మెల్ల మాట్లాడను అంటే. అరే చెప్పరా ఏమైందో, ఎందుకురా పైసలు అవసరమా నీకు బెట్టింగ్లు గిట్టింగ్లు అవన్నీ? ఏం చేయాలరా? ఓ పక్క అయ్యలేడు, నేను నీకోసం అని చెప్పి దుకాణాల మధ్య పని చేసుకుంటా ఉంది. కూరగాయల మార్కెట్లో నేను నీకోసం కూరగాయలు ఒప్పుకుంటా, నీకోసం కష్టపడుతుంటే నువ్వేం రా? పొద్దున్నే దోశలతో తిరుగుతావు, తాగుతావు, బయట బెట్టింగ్లు పెడతావు. ఎంతకన్నా నీతో ఉండాలి చెప్పు? దగ్గర నువ్వు ఎక్కడ వచ్చినావు? లేదురా, నువ్వు చెయ్యండి. జనాలు ఎందుకు ఇంటి దాకా వస్తారు? ఏమయ్యా దోస్తులేక మీరు కాదు, నీకు అవసరం ఆ బెట్టింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బెట్టింగ్ అవసరం? అలా అయ్యి ఉన్నాడా చెప్పు? అలా అయ్యి ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఉంటుండేనా? నేను ఎంత కష్టపడి సాగుతున్నా అండి. ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశని. ఎందుకు బ్రో నువ్వు? ఆంటీ ఆంటీ ఇరవకన్నా ఆంటీ. ఆంటీ ఆగం పట్టిస్తుండేడు. నేను ఏదన్నా చేసుకుంటే ఈడేం ఆగమవుతాడా? నేను నోరు మూసుకొని కడుపులో కష్టం కడుపులో దాచుకుని నేను ఈడి కోసం కష్టపడుతుండే ఈడు ఇట్లా గనం చేస్తే నేను ఇంకెందుకు ఉండాలా? పోవాలన్నా మెయ్యి కడికి నేను పోవాలన్నా? మెయ్యి కడి నేను కూడా పోతే నువ్వేమైతావు తెలుసా? ఎవడన్నా దేకుతాడా? అమ్మ బాబులు ఎవరు లేకపోతే ఎప్పుడు దేకడరా? సంజాయించు బ్రో, జరా పక్క కూర్చో, పక్క కూర్చో, పక్క కూర్చో, సంజాయించు బ్రో. మందందరూ వచ్చి నొల్లి పెట్టుకుంటారు ఇంటి మీద. నాకు కొడుకు అయ్యలేడు కదా, నేనేం సాక్కుంటూ వస్తుంటే నీకేమన్నా విలువ ఉందిరా? నేనంటే తిట్టాలి కొట్టాలి, నాకు అయితే లేదురా, నా వల్ల కావట్లేదురా. చెప్పురయ్యా జనతాడికి చెప్పురి. మనకు అదే సంజాయిద్దామని వచ్చిన అంటే వాడు ఇప్పుడు డైలీ డైలీ తాగుతున్నంట వాడు. అంటే పైసలు ఎంతగానో మెరికిన వస్తున్నాయో మళ్ళీ మీరు ఇస్తురా ఎవరిస్తారా నాకు అర్థమైతలేదు. నాకుంది ఆడి కాకపోతే ఇంకెవరయ్యా? ఆడమ్మ పైసలు ఏంది బ్రో ఎంత బాధపడుతుంది మీ అమ్మ? అవసరం అవరోనికి ఇవన్నీ? అమ్మ పైసలు ఇయ్యి అంటే నా కొడుకేగా, ఆడికి కాకపోతే నేను ఇంకెవరికి ఇస్తాను? నా కష్టం ఏదో కూడా చూస్తాడు అనుకున్నా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. చూసేటోళ్ళకి ఎట్లుంటదిరా? నా వల్ల అయితే లేదు బిడ్డ, ఇదంతా ఈ కష్టం నాతో కాదు. కాలు పట్టుకో బ్రో, చేయని చెప్పి ఇంకోసారి. డ్యూటీకి పో డైలీ కష్టపడు. ఇంకెవరి కోసము కాదు. మీ ఆయన వెయ్యలేడు, నా దోస్తులు లేరు, నాకు అయినోళ్ళు ఎవరు లేరు. నువ్వు ఒక్కడి వేరు నాకు నేనేంది నా బాణాన్ని పెట్టుకొని బతుకుతున్నా. ఇప్పటి నుంచి నేను వస్తాను, నేను చూసుకుంటాను కావాలంటే. నాకు వాళ్ళకి కొత్త దోస్తే కానీ ఇట్లా జస్ట్ పరిచయమే కానీ ఇంత క్లోజ్ కాదు. కానీ ఇప్పటి నుంచి నేను చూసుకుంటా, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ లెక్క చూసుకుంటా కావాలంటే. మీరు బాధపడకండి ఫస్ట్. దోస్తులు మానేస్తావా? చెడ్డ దోస్తులు మానేస్తాం, మానేస్తాం. నా కోసం మానేయడం కాదు బిడ్డ, నువ్వు యాడ్ చేసుకో. అమ్మ లేకపోతే నీకు ఎట్లయితే? అరే అంటే అట్లా మాట్లాడద్దా అంటే అట్లా? ఆయన లేకపోతే నేను ఎంత కష్టపడుతున్నా. నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు మన ఇద్దరి నడుమన ముడి. ఏంది బ్రో ఇది? అవసరమా బ్రో నీకు బెట్టింగ్లు అని ఇవ్వని ఇవ్వని? పైసలు 10,000 వేస్తున్నా అంటే ఏడికైనా వస్తున్నా తెలియదు, ఏం చేస్తున్నా తెలియదు. అవసరమా బ్రో? అసలు చెప్పాలంటే నేను కూడా పైసల కోసం వచ్చినాను. మీరు వచ్చి మిమ్మల్ని చూసి నాకు పైసలు కూడా అడగబోతే ఎలాంటి? నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. అరే మేము అమ్మేని చక్క చూసుకో బ్రో నువ్వు ఫస్ట్. బిడ్డ నీకు విషయం కన్నా ఇళ్ళ నాయన కూడా ఇట్లనే చేస్తుండే, కానీ ఈడు పుట్టినాక ఈడు మంచిగా అవుతాడులే, ఈయన చూసుకొని బతికేద్దాం అనుకున్నా. వీళ్ళ నాయన కూడా మందు ముక్కలు దోస్తులు ఇవన్నీ చూసి చూసి నా బాణం అప్పుడే పోయింది బిడ్డ. ఈడు ఉన్నాడని చూసుకుంటూ కూర్చున్నా, ఈడి మీద బాణాలు పెట్టుకొని ఈడు కూడా లయ్య లెక్కనే తయారయ్యిండు. నాకు ఇంకెవరున్నా చెప్పు బిడ్డ? ఎంత కష్టమైతుందో తెలుసా బిడ్డ? ఇంత కష్టం ఏదైనా పడుతుందో?
లేదమ్మా ఏడవకమ్మా. బయటికి పోతే ఒక్క ఆడదాన్నని ఎన్ని రకాల మాటలు మాట్లాడతారు. అవన్నీ కూడా లోపల కడుపులో పెట్టుకుంటా కానీ ఎవరితో వెళ్ళి పెట్టుకోవాలి. దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా. నిజం చెప్పు బిడ్డ, ఇప్పుడు నేను ఏదో ఏడుస్తున్నానని నువ్వేదో నా ఏడు పాప నీకు చెప్పడం కాదు. చెప్పు బ్రో, మానేసావా చెప్పు బ్రో. మానేస్తామ్మా రేపు అన్ని మళ్ళీ మానేస్తా. రేపటి నుంచి ఏంది బ్రో మళ్ళా? తాగను బ్రో, ఇవాళ తాగను బ్రో, నిజం బ్రో చెప్తున్నా కదా. ఏంది బ్రో ఇంతగానమా బ్రో? ఇంతగానం ఎవరైనా బాధపడతారా? మా ఇంట్లో ఇల్లు ఎప్పుడు ఉంటూనే ఉంటది. నా ఏడుపు చూస్తూనే ఉంటాడు. ఆడు మారుతా అంటాడు, 2 రోజులు గమ్మని ఉంటాడు, మళ్ళీ మొదలు పెడతాడు. ఆ 2 రోజులే తల్లి కష్టం కనపడుతుంది. ఆడు మారాలంటే నేను రోజు ఎడవాలి. చెప్పు వాడు రోజు ఎవరైనా చెప్పేస్తారా బ్రో తల్లిని ఎవడన్నా? బ్రో నేను కూడా అట్లా అట్లా చేయలేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంట్లో కానీ బయటికి వెళ్ళాక బ్రో, ఉంటే కూడా రాత్రిలోపు వచ్చేసా బ్రో ఇంటికి. అమ్మ ఒక్కతే ఎట్లుంటది బ్రో? ఒక ఆడ మంచిది కొడుకున్నాడు కదా అనుకుంటే. ఆంటీ మీరు బాధపడకన్నా ఆంటీ, వాళ్ళ దోస్తులందరూ మీకు కొడుకులే ఆంటీ. మీరు అట్లా ఆలోచించకన్నా ఆంటీ. ఫోన్ చేసి మంచిగా కూడా ఉంటారా ఆంటీ దోస్తులు అన్నప్పుడు? ఏమో బిడ్డ, మంచి చెడు ఎటు పోయింది. నా కొడుకు మీద అన్ని ఆశలు ఉన్నాయి నాకు. ఆ కొడుకు త్యాగమవుతుంది. ఏం చేయనమ్మా ఇవాళ నుంచి వెళ్ళి, అసలు వెళ్ళి బయటకు వెళ్ళని ఇవాళ నుంచి వెళ్ళి ఇంట్లోనే ఉంటామా, చక్కగా చూసుకుంటా నిన్ను. ఎందుకు బిడ్డ నా ఏడుపు చూసి 2 రోజులు ఏదో నాకు మురిపం చూపిస్తావు. నా కొడుకు మారేదమ్మా అనుకుంటా. నువ్వు చేయాల్సిన పనులు మళ్ళీ నువ్వు మొదలు లేదమ్మా ఇవాళ అసలు ఏం చేయనమ్మా. మాటి బ్రో నువ్వు మాటి ఫస్ట్ అమ్మకి మాటి బయటికి వెళ్ళినా వచ్చేసా బ్రో. బెట్టింగ్ నీకు ₹1 కూడా మళ్ళీ నీకు అట్లా వచ్చిన పైసా కూడా నీకు నిలవదు బ్రో. ఎక్కువ రోజులు చెప్తున్నా నేను. బిడ్డ ఇదంతా కాదు బిడ్డ, నేను ఏడ్చిన 2 రోజులు నా కొడుకు అన్ని బంద్ చేస్తాడు. రోజు ఏడమంటే రోజు ఏడిపిస్తావు బ్రో. నేను అంటున్నా రోజు ఏడుస్తా. నా కొడుకు మాట్లాడుంటే నేను ఏడుస్తా. కష్టం కాదు అది కాదమ్మా, నా పని కన్నా ఇది పెద్ద కష్టం కాదు. నా కొడుకు కోసం నేను ఏడవాడు. నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా. సో గైస్ వీడియో చూసేసారు కదా. సో వీడియో చూసి నచ్చిన హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా 4AB యాప్ గురించి, దాంట్లో ఒకసారి మళ్ళీ గుర్తురు కానీ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఫాలో అయిపోయింది. సీ నెక్స్ట్ వీడియో.